హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు. అందరూ లేచి నిలబడదాం. నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివే, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివే. థ్యాంక్ యూ లార్డ్. రాజులకే మహారాజు, సరిపోల్చలేని దేవుణ్ణి స్తుతిద్దాం, పరిచర్య చేద్దాం. ఓ రివాల శబరబర కలగల. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. కృపా వాక్యమే నన్ను వీడని అనుబంధమై, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపా వాక్యమే నన్ను వీడని అనుబంధమై, నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే రాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే. ఆమేన్, ఆమేన్. నా నీతి
సూర్యుడా భూమినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. ఆమేన్ 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 ఆమేన్. శక్తివంతమైన బిడ్డగా మార్చబడదాం. హల్లెలూయా. ఇంట్లోనేమి బయటనేమి అధికమైన ఒక ఆశీర్వాదం. ఓ రవాల వారి వారవ శంకర బకలరి వార కరవరి కర. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు మంచివాడు, మన దేవుడు విమోచకుడు, విడివని ఎడబాయని వాడు. స్తోత్రం స్తోత్రం. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, ఘనపరతును నిన్ను ప్రేమించే యేసయ్యా. నీవుంటే చాలునయా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. దేవదూతల మంట కలిసి స్తుతించాలి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రైట్ నౌ రైట్ నౌ రైట్ నౌ రైట్ నౌ. స్తోత్రం 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 స్తోత్రం. ఓ రవాల శవాల. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంగమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా. కరుణించే యేసయ్యా, నీ కోసమే నా జీవితం, నిన్ను చేరే ఆశయం తీరాలయా.
నిన్ను చూసే ఆ క్షణం రావాలయ్యా. నా నీతి సూర్యుడా భూమిలో యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా బారా 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 బారా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సరిపోల్చలేని దేవుడు మన దేవుడు, శక్తిగల దేవుడు మన దేవుడు, బలమైన దేవుడు మన దేవుడు. మనం బలవంతులుగా ఉండాలని, పరాక్రమశాలుగా ఉండాలని, ధైర్యవంతులుగా ఉండాలని, కాపలా కాసేవారుగా ఉండాలని, పరిచయం చేసే వాళ్ళు గట్టిగా ఉండాలని, స్తుతి చేసేవారుగా ఉండాలని ప్రభు మనం కోరుకుంటున్నాడు. ఉపేదేదేమి ఇంటి వల్లే మనమును అన్ని రకాలుగా దీవించబడుదునుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. రే బారాబాలా కలదుర. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు అలాగా మార్చబడుదురు గాక, ప్రతి ఒక్కరు అలాగా మార్చబడుదురు గాక. నీ వల్ల పని ఎంతో ఆగిపోతా ఉంది. నువ్వు అలాగ మార్చబడితే నీ వల్ల అనేక ఆత్మ రక్షించబడతాయి, నువ్వు దీవించబడతావు, అనేక మంది దీవించబడతారు. ఈ బారా 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 బాలా కర్రీ బారా బారీ బారా బారే బారా బారీ బారా బారీ బారా బారా బారా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీ దయా కనికరాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. ఈ 2024 సంవత్సరం, ఈ సంవత్సరానికి ప్రభా చివరి నెల, ఈ సంవత్సరానికి చివరి ఆల్నైట్లో మమ్మల్ని తీసుకొచ్చిన దేవా స్తోత్రాలు. మీ సేవకులను గొప్పగా బలపరిచి రాత్రికాల సమయం ఉన్నతమైన మీ వాక్కులతో ఒక్కొక్కరిని మీరు దర్శించిన విధానానికి స్తోత్రాలు. మా ఎడల మీరు చూపిన ఈ ప్రేమకై కృపకై వందనాలు. ఉపేదేదేమో ఇల్లు 3 నెలల మందస్సు ఉంటే ఎందుకు అంతగా ఆశీర్వదించబడిందో దానికి కారణమేమిటో ఈ యొక్క రాత్రి మాకు తెలియచేశారు. ఆ కుటుంబం అంతా మిమ్మల్ని స్తుతించే కుటుంబముగా ఉందని ఈ రాత్రి మాతో మీరు మాట్లాడారు ప్రభా. అలాంటి స్తుతించే హృదయం కలిగిన వారిగా మేము మా కుటుంబం ఉన్నప్పుడే అయా నీ యొక్క ఆశీర్వాదం మా కుటుంబాల మీద కూడా రాగలిగిద్దని, ఉపేదేదేమో ఇల్లు అలా ఆశీర్వదించబడిందని మాట్లాడిన దేవా నీకు వందనాలు. ఇక నుంచి ఒక మంచిగా స్తుతించే హృదయం కలిగిన వారిగా మా జీవితాల్లో మా కుటుంబాలు నింప